హలో ఎవరీవన్ చాలా మంది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏమన్నా చేంజెస్ కనపడితే చాలు ఇంకా జెండర్ ప్రిడిక్షన్ స్టార్ట్ చేసేస్తారనమాట. ఫస్ట్ టైమ్ ఉన్నప్పుడు ఇలా ఉంది, సెకండ్ టైమ్ ఉన్నప్పుడు ఇలా లేదంటే ఇంకా ఖచ్చితంగా బాయే లేకపోతే గర్లే అని అలా చాలా డిఫరెంట్‌గా చెప్తూ ఉంటారు కదా! సో, అలాంటివనేవి అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే చేంజెస్ అనేవి మన బాడీని హార్మోన్స్‌ని బట్టి, బేబీ ఫార్మ్ అయిన దాన్ని బట్టి వస్తాయి తప్పితే జెండర్‌ని బట్టి అయితే అస్సలు రావని నేను అనుకుంటాను. అండ్ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టమక్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడుది కొంచెం స్టమక్ అలానే ఉంటుంది కాబట్టి సెకండ్ టైమ్‌కి ఏంటంటే స్టమక్ అనేది కొంచెం హెవీగా కనపడడం లేకపోతే కిందికి కనపడడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో, ఇలాంటివి మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంక ఈరోజైతే మా హస్బెండ్ ఎర్లీగా ఆఫీస్‌కి వెళ్ళాలని చెప్పారనమాట. ఇలా ఎర్లీగా వెళ్ళాలి అన్నప్పుడు నాకు గుర్తొచ్చే ఒకటి ఐటమ్ ఏంటంటే పులిహోర అనమాట. సో, ఇక్కడైతే మ్యాంగో పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా క్విక్‌గా అయిపోతుంది. పోపు పెట్టేసుకొని పోపులో మనకు కావాల్సినన్ని వేసుకొని కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ మ్యాంగోని తురిమి పెట్టేసుకున్నాం కదా! దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకొని రైస్‌లో యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.